బొలోరో వ్యాను మనం శనివారం సార్ అపార్ట్మెంట్ దగ్గర పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాం కదా. అయితే ఇప్పుడు అది బండిని తీసుకొని డైరెక్టర్గా మహేంద్ర షోరూమ్కి వెళ్తున్నాను. అయితే ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు. నేను అక్కడ ఆనందపురం దగ్గర ఆటో ఎక్కి ఈ ఇసుక తోట దగ్గరికి వచ్చేసరికి ప్రాణం విలవిల్లాడింది. ఉదయం టిఫిన్ చేయలేదు, ఒక పక్క ఆకలి, ఇంకొక పక్క ఎక్కడ చూసినా టిఫిన్ షాప్ కనిపించట్లేదు ఏరియా. సరే ఏదైతే అదే అయిందిలే అని చెప్పేసి బండి స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాను. దేవుడు కరుణించేట్లుగా ఒక చోట టిఫిన్ షాప్ కనిపించింది. బండి వెంటనే పక్కన ఆపేసి టిఫిన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి బొలోరో షోరూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ సౌండ్ సిస్టము తర్వాత సీట్ కవర్లో వేస్తానని చెప్పి సార్ మాట్లాడారు. అయితే అక్కడికి వెళ్ళి చూశాను, సౌండ్ సిస్టమ్ అయితే వరస్ట్. 4 ఇంచ్ స్పీకర్లు వేస్తాను అన్నాడు. నాకు వద్దురా బాబు, ఇవి పనికిరావు నా దానికి బండికి అని చెప్పేసి ఆఫ్ చేయించేసాను. సీట్ కవర్లు వేసాడు, అవి కూడా ఎలా ఉన్నాయంటే ఇంకా తప్పదన్నట్లుగా వేసుకోవాల్సి వచ్చిందనమాట, అంతే. అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. అయితే ట్రాఫిక్ అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఉదయాన్నే. బండికి కట్టలు పెంచామని చెప్పాం కదా శనివారం. ఆ కట్టలు పెంచిన తర్వాత బండి కుదుపులు ఎక్కువైపోయాయి. అంటే లోడ్ పడితే కట్టలు కొంచెం సాగుతాయి. ప్రస్తుతానికి ఇలా వాడడం బట్టి ఏంటంటే కుదుపులు విపరీతమైన కుదుపులు. చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే ఎత్తు కుదేస్తుంది బండి. జోకర్లు కూడా ఆల్టరేషన్ చేయాల్సి ఉంటుంది, ఇంకా ఆ పని కూడా పెండింగ్ ఉంది. బండికి ఇంకా బాడీ కట్టించాలి, దాని తర్వాత పెయింటింగ్లని, ఈ వర్క్లు కంప్లైంట్ ఉన్నాయి. ఉదయాన్నే ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఎండ అంటే బయటికి కనిపించట్లేదు కానీ విపరీతమైన గాల్పు బాగా ఎక్కువ వస్తుందన్నమాట. బండికి ఏసీ ఉంది కాబట్టి బతికిపోయాం. మన వైజాగ్లో అతిపెద్ద సిగ్నల్ ఏదైనా ఉంది అనుకుంటే అందులో ఇది ఒక సిగ్నల్. ఇది మన హనుమంతు ఒక సిగ్నల్. ఈ సిగ్నల్లో ఉదయం 10 గంటల లోపు వస్తే అయిపోయాం. ఇంకా సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్తే ఇంకా అంతే సంగతులు. ఈ 2 టైమింగుల్లో బాగా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇది దాటేసి ఎండాడి వైపు వెళ్ళామంటే ఇంకొంచెం ఫ్రీ అయిపోయినట్లే. అదెలా ఉంటే ఆర్టీసీ బస్సులు ఉన్నారంటే సిగ్నల్ వేసినా ఆగరు. మనకు మాత్రం రూళ్ళు రెగ్యులేషన్స్, మనకే సిగ్నల్ దాటితే ఫైన్లు పడతాయి. కానీ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఏంటంటే సిగ్నల్ పడుతుందంటే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదైనట్లుగా వాళ్ళే రూల్ చేస్తారు అన్నట్లుగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటానంటే ఆర్టీసీ వాళ్ళు అంటే నాకేమీ పగ కాదు, కానీ కొంతమంది ఆర్టీసీ వాళ్ళు బాగానే తోలుతారు. కానీ కొంతమంది డ్రైవర్లు మాత్రం మాకు మాత్రమే ఉంది రోడ్డు అన్నట్లుగా ఫీల్ అయిపోయి తోలుతూ ఉంటారు. మహేంద్ర షోరూమ్కి వస్తాం. ఇక్కడ తారు బండి ఒక క్యూట్ ఫ్యామిలీ కొనుక్కున్నారనమాట. అయితే అది అలా అయిపోయింది. మన సీట్ కవర్లు వచ్చేసాయి, సీట్ కవర్లు వేసేసారు. ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. సీట్ కవర్లో క్వాలిటీ లేవు, పాడు లేవు. సరే సౌండ్ సిస్టమ్ అని చెప్పి సౌండ్ సిస్టమ్ చూపిస్తే అది వరస్ట్ సౌండ్ సిస్టమ్ చూపించాడు. అది నాకు వద్దురా బాబు అని చెప్పి వదిలేసి నేను పక్కనే ఆనందపురంలో సౌండ్ సిస్టమ్ వేయించాను. ఇది ఓన్గా వేయిస్తున్న సౌండ్ సిస్టమ్. ఇది కంపెనీ కూడా ఎంత చెప్పాడు తెలుసా, సౌండ్ సిస్టమ్కి 4000 అంట, కానీ ఇది 4500. సౌండ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది, బాగుంది, తక్కువలో నీట్గా బాగుంది. ఆకలేస్తుంది, 3 అయిపోయింది టైము. సౌండ్ సిస్టమ్ అంతా బిగించుకొని 3 అయిపోయింది టైము. ఇక వెళ్తా తగరపల్సి వెళ్ళే రూట్లో బిర్యానీ పాయింట్ ఉంటే బిర్యానీ దగ్గర ఆగాను. అంటే వైట్ రైస్ అడిగాను, వైట్ రైస్ లేదా అయిపోయిందంట. అప్పటికే 3 దాటిపోయింది కాబట్టి బిర్యానీ ఒకటి ఉందంటే ఇంకా తప్పదన్నట్లుగా బిర్యానీ తినడం మొదలుపెట్టాను. ఒక పక్క వర్షం అంటే మామూలు వర్షం కాదు, అస్సలు రోడ్డు ఖాళీ లేకుండా పడుతుంది. విపరీతమైన వర్షం, చాలా ఎక్కువ వర్షం పడింది. ఇంకా బండి తినేసిన తర్వాత స్టార్ట్ చేసుకొని నేను తగరపల్సి వెళ్ళిపోయాను. ఎందుకంటే బాడీ కట్టే అతను అక్కడే ఉన్నాడని తగరపల్సి సమంతి కాలేజీ దగ్గర, అక్కడికి డైరెక్టర్గా వెళ్ళిపోయాను అనమాట. ఇక వెళ్తా చూడండి, వర్షం వాటర్ ఫాల్ లాగా రోడ్డు మీదే వాటర్ ఫాల్ అయిపోయింది అనమాట. వర్షం నీరు అంత ఎక్కువ ఉంది. వర్షం అస్సలు రోడ్డు ఏం కనిపించట్లేదు. విపరీతమైన వర్షం అయితే పడింది ఈరోజంతా. వర్షం పడడం వల్ల ఇంకా వీడియో తీయాలి, కానీ తీయలేకపోయాను. అయితే వర్క్షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బాడీ కోసం మాట్లాడాం. అమౌంట్ విషయంలో కొంచెం మాట్లాడి చెప్తామని చెప్పి సార్ అనేసరికి ఇంకా డైరెక్టర్ బండి తీసుకొని ఫ్యాక్టరీకి వచ్చేసాను.